హాయ్ అండి, నేను మీ అరుణా భాస్కర్. ముందుగా ఈ విధంగా పాలపైన ఉన్న మేగడను తీసుకోవాలి. ఇలా నేను ఒక వారం నుండి తీసిన మేగడ ఇదిగో చూడండి. ఈ పాలపైన ఒక వారం నుండి తీసిన మేగడ ఇది చూడండి. దీన్ని నెక్స్ట్ కాస్త అడుగు మందంగా ఉన్న ఇగో చూడండి, చూసారా? దీన్ని కాస్త అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టండి. దాన్ని ఈ విధంగా ఒకసారి కలపండి. ఈ ప్రాసెస్ తెలియకముందు నేను ఇంట్లో ఎవరైనా సొంతంగా నెయ్యి చేసుకోవచ్చు అని ఎవరైనా అంటే, అమ్మో నెయ్యే, అదెంత పెద్ద ప్రాసెసో అని అనుకునేదాన్ని. పాల మీద మేగడ తీయాలి, దాన్ని మిక్సీ పట్టాలి లేదా కవ్వంతో చిలకాలి, ఎంత పెద్ద ప్రాసెసో. ఇక మిక్సీ పని మనం చెప్పే పనే లేదు. మిక్సీ ఎంత పాడైపోతుందో, పాలన్నీ అంటి అంతా చికాచికాకైతే దాన్ని కడుక్కోవడం చేయడం ఎంత పెద్ద పనో అది మన ఆడోళ్ళకే తెలుసు. ఈ విధంగా మనం మిక్సీ పట్టి చేయండి అని అంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో. లేదు కవ్వంతో చిలకడం అంటే కవ్వం చిలికి చేసి ఎంత పెద్ద ఇబ్బందో. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో గనక మీరు నెయ్యి తయారు చేసుకుంటే మిక్సీతో పని లేదండి, కవ్వంతో కూడా పని లేదు. జస్ట్ పాలపైన మేగడ తీసుకొని దాన్ని చక్కగా స్టవ్ మీద పెట్టేసి పొయ్యి మీద పెట్టేశారంటే, స్టవ్ మీద పెట్టారంటే 10 నిమిషాల్లో ఘుమఘుమలాడే నెయ్యి మీ సొంతమవుతుంది. ఇంకెందుకండి ఆలస్యం? మరి మీరు కూడా నెయ్యి తయారు చేసుకుంటారా? ఈ విధంగా నెయ్యి తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా సరే కొత్తగా తయారు చేసుకునే వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.